చేగుంట ఎస్ఐ మరియు రామాయపేట సిఐ మరియు వాళ్ళ టీం మొత్తం కలిసి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఈ ఎయిర్టెల్ యొక్క బేస్ బ్యాండ్ యూనిట్స్ థెఫ్ట్ చేసే ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే మనకు 13th 14th సంక్రాంతి ఫెస్టివల్ అందరూ జరుపుకుంటున్నారు. బట్ 13th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రామంత ఎయిర్టెల్ బేస్ బ్యాండ్ యూనిట్స్ పోయినవని వాళ్ళ యొక్క పెట్రోలింగ్ ఆఫీసర్ నాగరాజ్ అనే అతను 14th రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన లోకల్ పోలీసు ఎవరైతే ఉన్నారో చేగుంట పోలీసు ఒక కార్ని, ఇది 1 హుండై గ్రాండ్ i10 కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్లో. అందులో ఎలా ఐడెంటిఫై చేశారంటే ఈ హుండై గ్రాండ్ i10 కార్ కూడా ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ ట్రావెల్స్ అని మేడ్చల్లో రెంట్కి తీసుకొని దాన్ని అఫెన్స్ చేయడానికి ఉపయోగించడం జరిగింది. సో ఈ అఫెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే ఇందులో ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే మాసాని మహేష్. ఇతను రెసిడెంట్ ఆఫ్ నాగిరెడ్డిపేట మండల్, కామారెడ్డి డిస్టిక్. ఇతను ఎయిర్టెల్ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు, సప్లై సూపర్వైజర్ సప్లైగా చేస్తూ ఉన్నాడు. సో ఈ బేస్ బ్యాండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఎయిర్టెల్ కమ్యూనికేషన్, సెల్ ఫోన్ టవర్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. అది తీసేసినప్పుడు ఫోన్ సిగ్నల్స్ మాత్రం రావు, ఫోన్ సిగ్నల్స్ అనేది ఉండదు, వాళ్ళు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో దీని యొక్క కాస్ట్ కూడా మార్కెట్లో చూస్తే 5G కమ్యూనికేషన్ అరౌండ్ 3 to 5 lakhs ఉంది. తర్వాత ఇది 4G కమ్యూనికేషన్ 2 lakhs to 3 lakhs ఉంది. తర్వాత రిమైనింగ్ అట్లా బేస్ బ్యాండ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క టెలికాం కంపెనీకి వివిధ రేట్లలో ఉన్నాయి కమ్యూనికేషన్ బట్టి. సో ఇట్లాంటివి థెఫ్ట్ చేసి వీళ్ళు అమ్మేస్తూ ఉన్నారు అనమాట. ఈ మహేష్తో పాటు సంతోష్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి అండ్ రాజా గౌడ్. మాసాని మహేష్, తర్వాత సంతోష్ రెడ్డి, ఇతను కూడా కామారెడ్డి డిస్ట్రిక్ట్, రత్నాకర్ రెడ్డి, ఇతను కూడా కామారెడ్డి డిస్ట్రిక్ట్, రాజా గౌడ్, ఇతను కూడా కామారెడ్డి డిస్ట్రిక్ట్. వీళ్ళందరూ కూడా 4 members. వీళ్ళు ఇట్లాంటి అఫెన్సెస్ దాదాపు ఒక 1 year నుండి దాదాపు 26 అఫెన్సెస్ వేరే డిస్ట్రిక్ట్లో చేశారు. అందులో మెదక్లో 9 cases రిజిస్టర్ అయినాయి. తర్వాత కామారెడ్డి డిస్ట్రిక్ట్లో 5 cases, సిద్దిపేటలో 1, సైబరాబాద్లో 6, సంగారెడ్డిలో 3, మొత్తం టోటల్ 24 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో 26 cases, 26 అఫెన్సెస్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఓన్లీ 10 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినవి. అందులో మెదక్లో రిజిస్టర్ అయిన కేసులే దాదాపుగా 9 ఉన్నాయి. ఇందులో ప్రాపర్టీ రికవరీలో టోటల్ 5 బేస్ బ్యాండ్ యూనిట్స్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు థెఫ్ట్ చేసిన తర్వాత రిసీవర్స్కి అమ్ముతూ ఉన్నారు. రిసీవర్స్ ఒకరు మైసాని అనిల్ అని, ఇతను బొల్లారం రీసాల బజార్లో ఉంటున్నాడు. మహమ్మద్ అఫ్రోజ్ పాషా బోలపూర్ ముషీరాబాద్ ఏరియాలో ఉంటున్నాడు. సో పగడుపల్లి అశోక్, ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ కేఎల్ఆర్ వెంచర్ మేడ్చల్లో ఉంటున్నాడు. వీళ్ళు రిసీవర్ తీసుకొని అంటే తక్కువ రేటుకి, దాని కాస్ట్ చూస్తే అరౌండ్ 2 lakhs ఉంటే దాన్ని 15,000కి 20,000కి అట్లా తీసేసుకొని వాళ్ళు ఎక్స్ట్రా అమ్మేస్తున్నారు. ఈ కమ్యూనికేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఇవి దాదాపు మన స్టేట్ నుంచి థెఫ్ట్ అయ్యి ఢిల్లీకి చేరి అక్కడి నుంచి వివిధ యూనిట్ల లోపల వేరే కంట్రీస్ కూడా, అంటే బంగ్లాదేశ్ అటువంటి కంట్రీస్ కూడా పంపిస్తున్నారని తెలిసింది. సో ఇప్పటి వరకు మేము అప్రిహెండ్ చేసిన ఈ 7 members ఈరోజు రిమాండ్ చేస్తాము. తర్వాత దీనికి మన తూప్రాన్ డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అండ్ ఎస్హెచ్ఓ, లోకల్ ఎస్హెచ్ఓ, సిఐ రామాయంపేట, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీంతో పాటు బాగా కష్టపడి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు పట్టుకున్న వాల్యూ కూడా అరౌండ్ 6,75,000, 5 యూనిట్స్. కంప్లీట్ నాగరాజు, ఈయన పెట్రోలింగ్ ఆఫీసర్ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళ పెట్రోలింగ్ ఆఫీసర్. సార్ ఇప్పుడు నమోదైన అన్నారు కదా,
మన దాంట్లో ఇప్పుడు ఎంత రికవరీ అయింది సార్? కేవలం ఈ రాంపూర్ తర్వాత ఈ రామంతపూర్ తప్ప ఇంకా మిగతా కూడా రికవరీ కాలేదు. రామంతపూర్లో ఒకటి, రాంపూర్లో ఒకటి, తర్వాత మనోహరాబాద్లో ఒక 3 months బ్యాక్ ఒక 2 కేసులు రిపోర్ట్ అయినాయి. సో అది కూడా తర్వాత పాపన్నపేటలో ఒకటి అయింది. ఓన్లీ 5 అయితే రికవర్ చేసినాం.